నమస్కారం ఇది సంగతికి స్వాగతం। ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ఆధారంగా లెక్కగడతారు। ప్రపంచవ్యాప్తంగా 70% విద్యుత్ అవసరాలను బొగ్గు ద్వారానే తీరుతున్నాయి। ప్రపంచ సగటు తలసరి విద్యుత్ ఖర్చు 2200 యూనిట్లు అయితే భారత్లో తలసరి విద్యుత్ వినియోగం 800 యూనిట్లకు తక్కువే। దీనికి తోడుగా నాణ్యత లేని బొగ్గు కొరత వల్ల ఉత్పత్తి సంస్థలకు ఇబ్బందులు తప్పడం లేదు। ఈ సమయంలో అణు విద్యుత్ వైపు భారతావని ఎదురు చూస్తోంది। థర్మల్ విద్యుత్ కేంద్రాలతో జరుగుతున్న కాలుష్యం ఇతర విద్యుత్ కేంద్రాల్లోని పరిమితుల దృష్ట్యా అణు వెలుగులే అత్యుత్తమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు। ఇప్పటికీ అణు విద్యుత్ భద్రతపై ఎన్నో అనుమానాలు భయాలు వెంటాడుతూనే ఉన్నాయి। ఏ విధమైన ఆందోళన అవసరం లేదని భరోసా కల్పిస్తోంది హైదరాబాద్ అణు ఇంధన సంస్థ। 40 ఏళ్లకు పైగా సేవలందిస్తూ భారత్ను అణు సుస్థిరత వైపు అడుగులు వేయిస్తోంది। దేశ సేవలో పరమాణువులు హైదరాబాద్ అణు ఇంధన సంస్థ నినాదమది। సమాజ విధ్వంసానికి ఉపయోగించే అణువులే అదే నవ సమాజానికి వెలుగులు కూడా నింపుతున్నాయి। అణు ఇంధన రంగంలో ఏళ్లుగా అగ్రరాజ్యాల ఆధిపత్యాన్ని తట్టుకుని ఏళ్ల నుంచే మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని రెపరెపలాడిస్తోంది ఎన్ఎఫ్సి। దేశీయ పరిజ్ఞానంతో రికార్డు స్థాయిలో అణు ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తూ శభాష్ అనిపించుకుంటోంది। విద్యుత్ ప్రగతి చోదకం ఈ శక్తి। విద్యుత్ ఉంటేనే అభివృద్ధి కాంతులేనుతుంది। అభివృద్ధి లక్ష్యాలతో పరుగులు తీస్తున్న భారత్ వంటి వర్ధమాన దేశాలకు ఇది అత్యంత కీలకం। కానీ సంప్రదాయ విధానాలపైనే అడుగులు వేస్తే అంచనాలు అందుకోవడం అసాధ్యమే। థర్మల్ విద్యుత్పైనే అవసరాలు తీరవని మారుతున్న ప్రగతి ప్రణాళికలు స్పష్టం చేస్తున్నాయి। ఈ పరిస్థితుల్లో అణు విద్యుత్ వెలుగుల దిశగా మన దేశం అడుగులు వేస్తోంది। ఈ క్రమంలోనే అణు వెలుగుల భారతాన్ని ఆవిష్కరించడంలో హైదరాబాద్ అణు ఇంధన సంస్థ కీలక భూమిక పోషిస్తోంది। న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అణు ఇంధన సంస్థ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ। హైదరాబాద్లో కొలువుతీరినటువంటి ఈ సంస్థ జాతీయ ఇంధన అవసరాలను జాతీయ రక్షణ అవసరాలను తీర్చడంలో ముందు భాగంలో నిలుస్తోంది। ఇప్పటికే పౌర అణు ఇంధన వ్యవస్థలో ముందడుగు వేస్తూ ప్రపంచంలోనే ఒక సరికొత్త రికార్డును సృష్టించింది। అత్యధిక ఉత్పత్తిని యురేనియం ఇంధన ఉత్పత్తిని సామర్థ్యాన్ని అందిపుచ్చుకొని ఒక కొత్త రియాక్టర్ల వైపుగా ముందుకు దూసుకెళ్తుంది। ప్రపంచంలో లేని ఆధునిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటోంది। ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అణు ఇంధనం వైపు అడుగులు వేసేందుకు 1971లో భారత ప్రభుత్వం హైదరాబాద్లో అణు ఇంధన సంస్థను ప్రారంభించింది। అణుశక్తి విభాగంలోనే దేశంలోని అణు విద్యుత్ రియాక్టర్లకు ఇంధనాన్ని అందించే బాధ్యతను ఎన్ఎఫ్సికి అప్పగించింది। అలా ప్రారంభమైన ఎన్ఎఫ్సి ప్రస్థానం ఏటా 100 టన్నుల యురేనియం శుద్ధి చేసి అందించే అణు ఇంధనం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే రికార్డు స్థాయికి చేరింది। నేటికీ దేశంలోని అణు రియాక్టర్లన్నిటికీ ఇంధనాన్ని అందించే సంస్థ హైదరాబాద్ ఎన్ఎఫ్సినే। భారతదేశంలో 21 అణు రియాక్టర్లు ఆపరేట్ అవుతున్నాయండి। అందులో ఒక్క రష్యన్ సప్లైడ్ రియాక్టర్కి తప్ప తక్కిన 20 రియాక్టర్లకి కూడా మనం హైదరాబాదులో ఉండే ఈ అణు ఇంధన సంస్థ నుంచే తయారైన ఫ్యూయల్ అన్ని రియాక్టర్లకి సప్లై చేస్తున్నామండి। సో మన దేశంలోనే ఇది ఒక్కటే సంస్థ, ఇంకొక సంస్థ లేదండి ఇలా ఫ్యూయల్ తయారు చేసేది। న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ని మనం 1975లో ఫస్ట్ ఫ్యూయల్ అసెంబ్లీ తయారైందండి। అప్పటి నుంచి 40 సంవత్సరాలుగా దేశానికి సేవ చేస్తోంది। ఈ గత 3-4 సంవత్సరాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి జరిగిందండి। ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 అణు విద్యుత్ ఉత్పత్తి రియాక్టర్లు నడుస్తుండగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఒక్క రియాక్టర్ మినహా మిగతా అన్నింటికీ ఎన్ఎఫ్సినే ఇంధనాన్ని ఉత్పత్తి చేసి అందిస్తోంది।
ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ క్రమేణా శాస్త్రవేత్తలు, సంస్థ సిబ్బంది అవిరళ కృషితో ప్రపంచ యవనికపై భారత కీర్తి పతాకం రెపరెపలాడిస్తోంది. 1975లో ప్రారంభమైన అణు ఇంధన ఉత్పాదన క్రమంగా 3-4 ఏళ్లలోనే గణనీయమైన అభివృద్ధి సాధించింది. శాటిలైట్ న్యూక్లియర్ ఫీల్డ్ టెస్టింగ్ నాణ్యతా ప్రమాణాల్లో ముందు భాగాన నిలిచింది. అణు ఇంధనంలోనే కాక దేశ వ్యూహాత్మక, రక్షణ, అణు ఇంధన రంగాల్లో ఎన్నో నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది హైదరాబాద్ అణు ఇంధన సంస్థ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని అంతరిక్ష రంగానికి సేవలు అందిస్తోంది. అత్యంత ఖచ్చితత్వానికి ప్రతీకగా నిలిచే ఇస్రో పరిశోధనల్లోనూ కీలక భూమిక పోషిస్తోంది. రియాక్టర్లకు అణు ఇంధనం ఉత్పత్తి చేస్తూనే రక్షణ అవసరాలు తీరుస్తోంది. బోఫోర్స్ గన్ బ్యారెల్స్ ఉత్పత్తి మొదలు అత్యంత ప్రాధాన్యం కలిగిన నాగ్, త్రిశూల్, బ్రహ్మోస్ లాంటి క్షిపణి వ్యవస్థలకు అవసరమైన పరికరాలు కూడా రూపొందించి అందిస్తోంది. అంతరిక్ష వాహక నౌక జిఎస్ఎల్వికి కావలసిన పరికరాలు కూడా ఎన్ఎఫ్సి ఉత్పత్తి చేస్తోంది. యురేనియం శుద్ధి చేసే ప్రక్రియలో ఏటా 100 టన్నుల సామర్థ్యంతో ప్రారంభమైన అణు ఇంధన సంస్థ 1991 నాటికి 450 టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకుంది. ప్రారంభం నుంచే శాస్త్రవేత్తలు, సిబ్బంది చిత్తశుద్ధితో పరిజ్ఞానాన్ని అవపోసన పట్టారు. ఫలితం అదే ప్లాంట్లో 750 టన్నుల సామర్థ్యానికి పెంచుకున్నారు. ఏటా 1000 టన్నులకు పైగా యురేనియం అందించే సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నారు. వాస్తవంగా ఉత్పాదకత పెంచుకోవటానికి పరిశోధనల అవసరం ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఎన్ఎఫ్సి పనిలోనే పరిశోధనలు చేస్తూ నూతన విధానాలు ఆవిష్కరించగలిగింది. ఫలితంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవటమే కాకుండా గత ఏడాది రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించింది. And we hope that we'll be increasing our capacities to much higher heights. And we are very sure and confident that we will be able to meet the demands of the second and third stage power program of nuclear establishment. ప్రస్తుతం హైదరాబాద్ అణు ఇంధన సంస్థలో బాయిలింగ్ వాటర్ రియాక్టర్లు, ప్రెజరైడ్ హెవీ వాటర్ రియాక్టర్లకు కావలసిన ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. తారాపూర్, కోడంకుళం, కల్పక్కం అణు రియాక్టర్లకు ఎన్ఎఫ్సి అణు ఇంధనాన్ని అందిస్తోంది. ప్రెజరైడ్ హెవీ వాటర్ రియాక్టర్ల రంగంలో ఎన్ఎఫ్సి 1253 టన్నుల అణు ఇంధనాన్ని ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే ఏ దేశం సాధించలేని ఘనత సొంతం చేసుకుంది. 1000 లోపు టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కెనడా మన తర్వాత నిలిచింది. కెమికల్, మెకానికల్, మెటలార్జికల్ ఆపరేషన్స్ లాంటి అన్ని రకాల నైపుణ్యాలు ఒకే వేదికతో అణు ఇంధన రంగంలో దూసుకుపోతోంది. భద్రతా అత్యుత్తమ ప్లాంటుగాను గుర్తింపు సాధించింది. భారత్ తీసుకున్న 3 దశల అణు విద్యుత్ కార్యక్రమంలో తొలి దశ ఇంధన అవసరాలు అణు ఇంధన సంస్థ తీరుస్తోంది. 2, 3వ దశ అణు ఇంధన కార్యక్రమానికి అవసరమయ్యే డిమాండును అందుకుంటోంది. దేశవ్యాప్తంగా ఏటా పెరిగిపోతున్న ఇంధన అవసరాలు దృష్టిలో ఉంచుకుని విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది ఎన్ఎఫ్సి. తమిళనాడులోని టుటీకోరిన్కు 20 కిలోమీటర్ల దూరంలో జిర్కోనియం కాంప్లెక్స్ ఏర్పాటు చేసింది. పూర్తిగా గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా 2006లో నిర్మాణం ప్రారంభించి 2009లో పూర్తి చేశారు. 2014 నుంచి పూర్తిస్థాయి జిర్కోనియం అణు ఇంధన ఉత్పత్తి కూడా ప్రారంభించారు. ప్లాంటుకు నిర్దేశించిన 250 టన్నుల జిర్కోనియం స్పాంజ్ న్యూక్లియర్ గ్రేడును కూడా టుటీకోరిన్ జిర్కోనియం కాంప్లెక్స్ ఉత్పత్తిని అందుకుంది. ఇప్పుడు కొత్తగా రియాక్టర్స్ 700 మెగావాట్ రియాక్టర్స్ వస్తున్నాయి. 4 రియాక్టర్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 2 ఏమో కాకరపార గుజరాత్లోను, 2 రాజస్థాన్ రావత్బాటాలోను కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వీటికి కావలసిన ఫ్యూయల్ చేయడానికి ఎన్ఎఫ్సి కోటాలో ఒక ప్రాజెక్టు రాజస్థాన్లోని కోటాలోనూ మరో విభాగాన్ని విస్తరిస్తున్నారు. నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే అది కూడా అందుబాటులోకి రానుంది. అణు ఇంధనం సుస్థిరత దిశగా అడుగులు వేస్తున్న భారతావని ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ప్రస్తుత స్థాయికి చేరుకునేందుకు ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ప్రతికూలతలు ఎదుర్కోక తప్పలేదు. అణు ఇంధన రంగంలో రారాజులుగా వెలుగొందుతున్న అగ్రరాజ్యాలు పరిశోధనలపై ఆంక్షలు విధించారు, అవరోధాలు కల్పించారు. ఈ అడ్డంకులు అధిగమిస్తూనే లక్ష్యం దిశగా సాగుతోంది ఎన్ఎఫ్సి. పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత అమెరికా సహా అగ్రరాజ్యాలు విధించినటువంటి ఆంక్షలతో ఎన్ఎఫ్సి సొంత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది. ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు సొంత మేధో సంపత్తితో ఒక సరికొత్త ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు స్వతహాగా దేశీయ పరిజ్ఞానంతో
రియాక్టర్లను ఏర్పాటు చేసుకొని అణు ఇంధనాన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తి చేస్తున్నటువంటి సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నారు. అణ్వస్త్ర దేశంగా ఎదిగిన భారత ప్రతిష్టను జీర్ణించుకోలేని అగ్రరాజ్యాలు అనేక ఆంక్షలు విధించాయి, సహాయ నిరాకరణోద్యమం ప్రకటించాయి. ఈ సవాళ్లనే విజయ సోపానాలుగా మలుచుకున్న మన శాస్త్రవేత్తలు దేశీయ అణు ఇంధన భారతం ఆవిష్కరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పాశ్చాత్య దేశాల యొక్క ఏదైతే మాకు సహకారం లేదో తద్వారా మా యొక్క మేధో సంపత్తిని మేము ఉపయోగించుకోగలిగాం. సో మా యొక్క బ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో ఆల్ ది టైం ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి ఆలోచనలతో ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే టెక్నాలజీ డినయల్ ఏదైతే ఉందో అది మాకు టెక్నాలజీ అడ్వాంటేజ్ అయింది. మేధో సంపత్తితో దేశీయంగానే ఎన్నో ఆవిష్కరణలకు ఎన్ఎఫ్సీనే వేదికగా మలిచారు భారత శాస్త్రవేత్తలు. కింది స్థాయి సిబ్బంది మొదలు శాస్త్రవేత్తల వరకు అనుభవం ద్వారా అణు ఇంధన రంగంలో రియాక్టర్లు, ఇతర సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు అధిగమిస్తూ ముందడుగు వేశారు. దేశంలోని అన్ని అణు విద్యుత్తు రియాక్టర్లకు ఎన్ఎఫ్సీనే ఇంధనం సమకూర్చే స్థాయికి చేర్చారు. రెండో దశకు సరిపోయే విధంగా అణు ఇంధన ఉత్పత్తికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. రెండో దశ అణు విద్యుత్తు రియాక్టర్లకు ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కేవలం 5 దేశాలకే అందుబాటులో ఉంది. ఇందులో భారత్ కూడా ఒకటి. రాబోయే సంవత్సరాల్లోని మన ఇండియా సెకండ్ స్టేజ్ ప్రోగ్రామ్ కూడా వెళ్తుంది. దానికి కావాల్సినటువంటి ఫ్యూయల్ కూడా తయారు చేయడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు తయారు చేయడం మొదలవుతుంది. అదే ఆ ఫ్యూయల్ చాలా అడ్వాన్స్డ్ ఫ్యూయల్. అది ఓన్లీ 5 కంట్రీస్లోనే ఉంది ఆ టెక్నాలజీ. మనం కూడా ఇండియా కూడా దాన్ని అందిపుచ్చుకొని దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. రాబోయే తరం రియాక్టర్లకు అడ్వాన్స్డ్ ఫ్యూయల్ తయారు చేయగలిగితే వచ్చే 50 ఏళ్లలో తరిగిపోయే బొగ్గు, జల విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయం తీసుకురావచ్చు. ఇందుకు కావాల్సిన ముడి సరుకు దేశంలో సరిపోయేంత ఉంది. ఆంధ్రప్రదేశ్ తుమ్మలపల్లిలో గుర్తించిన యురేనియం 100 ఏళ్ల ఇంధన అవసరాలు తీరుస్తుందని శాస్త్రవేత్తల అంచనా. దేశ అవసరాల్లో 3% అణు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. 5% పెంచుకోగలిగితే దేశ ఇంధన అవసరాలు తీర్చవచ్చు. భవిష్యత్ తరంలో వచ్చే ఎలాంటి రియాక్టర్లకైనా ఇంధనం రూపొందించే సామర్థ్యం ఎన్ఎఫ్సీ సొంతం చేసుకుంది. 45 ఏళ్లకు ముందే ఏర్పాటు చేసిన ప్లాంట్ కావడం వల్ల నిర్వహణను సవాల్గా తీసుకుంది. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, కండిషన్డ్ బేస్డ్ మెయింటెనెన్స్ గా సమస్యలు ఎదురైనప్పుడల్లా అప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటారు. ఉత్పత్తి అంతరాయం లేకుండా నైపుణ్యం కలిగిన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. రియాక్టర్ల నిర్వహణలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా థర్మోగ్రఫీ, వైబ్రేషన్ మానిటరింగ్, లేటర్ అలైన్మెంట్, అల్ట్రాసానింగ్ టెస్టింగ్, డీపీ టెక్నిక్స్ లాంటి ఆధునిక పరిజ్ఞానం వాడతారు. నిర్వహణలో నిష్ణాతులైన సిబ్బంది 30 ఏళ్లుగా రియాక్టర్లకు అవసరమైన విడి పరికరాలు సైతం స్వయంగా తయారు చేసుకునే పరిజ్ఞానం సంపాదించారు. దాదాపుగా గత 30 ఏళ్ల మట్టి చూస్తుంటే చాలా ఎక్విప్మెంట్ మేము ఇండిజినస్ చేయడం జరిగింది. తర్వాత మెయిన్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే చాలా ఎక్విప్మెంట్ కొన్ని స్పేర్స్ కానీ లేదంటే ఎక్విప్మెంట్ మొత్తం కానీ తయారు చేయడం కూడా జరుగుతుంది. ఎన్ఎఫ్సీ ఉత్పత్తుల నాణ్యత పరీక్షించేందుకు క్వాలిటీ అష్యూరెన్స్ విభాగం పనిచేస్తోంది. ప్రధాన ఉత్పత్తులైన ఫ్యూయల్ ట్యూబ్స్, క్యాలెండర్ ట్యూబ్స్, యురేనియం పిల్లెట్స్ పరిశీలించిన అనంతరం నాణ్యతా విభాగం ధృవీకరిస్తుంది. అతి కఠినమైన స్పెసిఫికేషన్ కు కట్టుబడి ఇక్కడ ఉత్పత్తులు ఉంటాయి. డైమెన్షన్, కొలతల్లో ఖచ్చితత్వం, ఉపరితలంపై అసమానతలు ఉంటే నాణ్యతా విభాగం గుర్తించి నివారిస్తుంది. దృశ్యతనికి తప్పనిసరి 38 మైక్రాన్ల అతి సూక్ష్మ లోపాలు గుర్తించి సరిచేస్తారు. వైద్య విభాగాల్లో వినియోగించే అల్ట్రా స్కానింగ్, గామా రేడియోగ్రఫీ, ఎక్స్రే వీడియోగ్రఫీ లాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. నిమిషానికి 9 మీటర్ల ఇంధన గొట్టాలు పరీక్షించగలిగే సత్తా ఎన్ఎఫ్సీ సొంతం. ఉత్పత్తుల బలం, సామర్థ్యం తెలుసుకునేందుకు సాధారణ ఉష్ణోగ్రతలతో పాటు రియాక్టర్ల ఉష్ణోగ్రత వాతావరణం ఏర్పాటు చేసి పరీక్షిస్తారు. ఫలితంగా ఎన్ఎఫ్సీ ఉత్పత్తులు ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుంటాయనే భరోసా ఇస్తున్నారు. అంటే వీఆర్ ఏబుల్ టు కేటర్ అంటే ఏంటంటే మా యొక్క ఉత్పత్తుల యొక్క వితౌట్ డిలే మేము ఇన్స్పెక్షన్ చేయగలుగుతున్నాం అనమాట ఈ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ సపోర్ట్తో. ఇవి కాక స్ట్రెంగ్త్ అంటే ప్రోడక్ట్ యొక్క బలం కానీ సామర్థ్యం కానీ తెలుసుకోవడానికి సోఫిస్టికేటెడ్ మెకానికల్ టెస్టింగ్ ఆర్ సాధారణ టెంపరేచర్ అండ్ ఆల్సో రియాక్టర్స్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఆ టెంపరేచర్లో కూడా ఈ ప్రోడక్ట్స్ని టెస్ట్ చేయబడుతుంది. ఎన్ఎఫ్సీలో ఉత్పత్తుల నిర్వహణ, బ్రేక్ డౌన్ లాంటి సమస్యలు తట్టుకుని ముందడుగు వేసేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వినియోగిస్తున్నారు. రియాక్టర్లు, పరికరాల్లో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు తొలగింపు ప్రక్రియ లిఖితపూర్వకంగా నమోదు చేస్తారు. రకరకాలమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రిడిక్టివ్ అని, బ్రేక్ డౌన్ అని, ప్రివెంటివ్ అని వస్తుంటాయి. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ సడన్గా పనిచేస్తూ ఆగిపోతుంది ఎక్విప్మెంట్.
ఇంకొకటి ఏంటంటే ముందే ఊహించి కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటాం. ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంతంగానే పరికరాలు రూపొందించుకుంటోంది ఎన్ఎఫ్సి. రియాక్టర్లోని ఫ్యూయల్ బండిల్ కు కావాల్సిన ట్యూబ్లతో పాటు వివిధ రకాల రియాక్టర్ కాంపోనెంట్స్ జిర్కలే ఫ్యాబ్రికేషన్ గ్రూప్ రూపొందిస్తోంది. కూలింగ్ ట్యూబ్స్, కిలెండ్రా ట్యూబ్స్, రియాక్టివ్ మెకానిజమ్స్ పరికరాలను ఇక్కడే తయారు చేస్తారు. ఇసుక నుంచి జిర్కోనియం ఉత్పత్తులు తయారు చేసి రియాక్టర్లకు అందిస్తారు. PHW రియాక్టర్లలో ఆ పదార్థాలను విరివిగా వాడుతున్నారు. అతి శీతల, అతి తీవ్ర ఉష్ణోగ్రతల్లోనూ ఈ ట్యూబులు సమర్థంగా పనిచేస్తున్నాయి. గతేడాది ఎన్ఎఫ్సి 16.5 లక్షల జిర్కోనియా ట్యూబులు ఉత్పత్తి చేసింది. కొత్త తరం రియాక్టర్ల పరికరాలను తయారు చేసేందుకు జిర్కోనియా ఫ్యాబ్రికేషన్ గ్రూప్ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందించుకుంటోంది. జిర్కోనియా మెటీరియల్ చాలా ఖరీదైన వలన మేము ఏంటంటే వీటి రిజెక్షన్ తగ్గించి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గించడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ ట్యూబుల తయారీలో మేము నాణ్యత వీటి గురించే కాకుండా పర్యావరణం కాపాడటం, మా కార్మికుల భద్రత గురించి కానీ మేము అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నాము. ఇలా హైదరాబాద్ అణు ఇంధన సంస్థ ప్రస్థానం అంతకంతకు విస్తరిస్తోంది. పరిశ్రమలు ఏవైనా ప్రమాదాలు సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతి పరిశ్రమ ఎప్పుడో ఒకసారి ప్రమాదాల బారిన పడుతుంది. సాధారణ పరిశ్రమలోనే పరిస్థితి ఇలా ఉంటే నిత్యం అణు ఇంధనంతో పనిచేసే ఎన్ఎఫ్సిలో భద్రత ఎలా ఉంటుంది? కార్మికుల భద్రతకు ఎన్ఎఫ్సి యాజమాన్యం తీసుకుంటున్న చర్యలేంటి? ప్రతి పనిలో ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రమాదాల్లో అధిక శాతం అజాగ్రత్త వల్ల సంభవించేవే. అలా అని అన్ని ప్రమాదాలు ముందుగా పసిగట్టలేం. అందుకే అణు ఇంధన సంస్థలో భద్రతకు తొలి ప్రాధాన్యమిస్తారు. ఎన్ఎఫ్సిలో 3600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏటా 1300 మంది ఉద్యోగులు శిక్షణ పొందుతున్నారు. వీరందరి భద్రత సమీక్షించేందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఓ బృందం పనిచేస్తుంది. చిన్న ప్రమాదాలు సంభవిస్తే తక్షణమే స్పందించడమే కాక భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపడతారు. ప్లాంట్ భద్రతా బాధ్యుడి పేరిట ప్రతి ప్లాంట్ కు అధికారి ఉంటారు. ఆ విభాగంలోనే 50 మంది అధికారులు పనిచేస్తున్నారంటే భద్రతకు ఎన్ఎఫ్సి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. భద్రతపై ఏ అనుమానం వచ్చినా వెంటనే ప్లాంట్ నిలిపివేసే అధికారం భద్రతా అధికారులకు ఉంది. ప్లాంట్ మొత్తం మీద ఎక్కడ ఏ చిన్న ప్రమాదం సంభవించినా సేఫ్టీ అలర్ట్ రూపంలో అందరికీ సమాచారం ఇస్తారు. అందరినీ అప్రమత్తం చేస్తారు. గతంలో 10ల సంఖ్యలో ఉన్న చిన్న చిన్న ప్రమాదాల సంఖ్య ప్రస్తుతం ఏటా 2-3కు మించటం లేదు. భవిష్యత్తులో అసలు ఆ మాటే రాకుండా ఉండేలా కృషి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఆగస్టు 6లో ఇక్కడ సేఫ్టీ ఇంజనీరింగ్ డివిజన్ ఫామ్ చేసి తగిన ఆఫీసర్స్ని అందరినీ సమకూర్చారు. ఇవి కాకుండా మాకు సేఫ్టీ కమిటీస్ అవి ఉన్నాయి. ఇక్కడ అయిన ఇన్సిడెంట్స్ కానీ లేదా ప్రపోజల్స్ కొత్తవి వచ్చినా కానీ లేదంటే ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా సజెషన్స్ అవి తీసుకోవడానికి ఈ కమిటీలో ఉన్న ఆఫీసర్స్ కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి, అలాగే కార్మిక సోదరులు, వాళ్ళ యూనియన్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళ సూపర్వైజర్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరి యొక్క సలహాలను తీసుకొని ఈ భద్రతను పెంపొందించడానికి మేమెంతో పాటుపడుతున్నాం. ఇక్కడి సిబ్బంది అణు ఉత్పత్తి జరుగుతున్నప్పుడు వ్యక్తిగత భద్రతా సామాగ్రి ధరించడం సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. 40 ఏళ్లుగా అణు ఉత్పత్తి జరుగుతున్న ఒక్క భారీ ప్రమాదం జరగకపోవటం ఇక్కడ భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. ఆ అప్రమత్తత పనితీరుతోనే హైదరాబాద్ అణు ఇంధన సంస్థ అత్యుత్తమ భద్రతా ప్లాంటుగా పలు జాతీయ స్థాయి పురస్కారాలు సాధించింది. అణు ఇంధన సంస్థ విజయాల్లో ప్రముఖ పాత్ర ఇక్కడి కార్మికులదే. దేశ రక్షణ, భద్రత, అణు ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్ఎఫ్సి ఉద్యోగుల పనిలో అడుగడుగునా ఆ చిత్తశుద్ధి కనిపిస్తుంది. సైనికుల నిబద్ధత వీరి సొంతం. కేవలం జీతం కోసం పనిచేస్తున్నామన్న భావన ఇక్కడ ఏ ఒక్కరిలో కనిపించదు.
దేశ సేవకు పాటుపడుతున్నామన్న భావనే. సహజంగా భారీ పరిశ్రమలు, సంస్థల్లో కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. గతంలో ఎన్ఎఫ్సిలో కార్మిక సంఘాలు అనేకం ఉండేవి. తర్వాత కాలంలో పదుల సంఖ్యలో ఉన్న కార్మిక సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి ఎన్ఎఫ్సి పారిశ్రామిక కార్మికుల సంఘంగా ఏర్పడ్డాయి. పారిశ్రామిక శాంతి కోసం ఒక పరిశ్రమలో ఒకే యూనియన్ ఉండాలన్న నినాదంతో అంతా ఓ గొడుగు కిందకు వచ్చారు. 2 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో విజేతలకే యాజమాన్యంతో కార్మిక సమస్యలపై చర్చలు జరిపే వెసులుబాటు ఉంటుంది. అలా అని ఏ రోజు ఇక్కడి కార్మికులు ఉత్పత్తిలో రాజీ పడలేదు. అప్పగించిన పని కన్నా ఎక్కువ ఉత్పత్తి చేయడానికే నిరంతరం శ్రమిస్తుంటారు. అంచనాలు మించి ఉత్పత్తి సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా కార్మికులు ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రొడక్షన్ చేయటం విషయంలో కానీ, మాకు నిర్దేశించిన టార్గెట్స్ చేయటం విషయంలో కానీ మా వాళ్ళు ఎప్పుడూ కూడా ముందంజలో ఉంటారు. ఎప్పుడూ మా దగ్గర అందరూ నైపుణ్యం కలిగిన కార్మికులు చాలామంది ఉన్నారు. అట్లాగే మా ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మేము టేబుల్ నెగోషియేషన్స్ ద్వారానే మేము సాల్వ్ చేసుకుంటామని నేను ఇంతవరకు మాకు మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ ఇటు వర్కర్ సైడ్ నుంచి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మేము ముందుండి మేమే అన్ని ప్రాబ్లమ్స్ మేనేజ్మెంట్ దగ్గర తీసుకెళ్తాం. మేము ఎంప్లాయీస్కి మేనేజ్మెంట్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉంటాం. ఎన్ఎఫ్సిలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, కార్మికుల చిత్తశుద్ధి చూస్తే అణు విద్యుత్పై ఎలాంటి అనుమానాలు పడక్కర్లేదన్న భరోసా లభిస్తుంది. యురేనియం శుద్ధిపై ఉన్నటువంటి అనుమానాలు, అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యురేనియం వ్యతిరేక ఉద్యమాలు కూడా చోటు చేసుకునే సందర్భంలో భవిష్యత్తు ఇంధన అవసరాలను తీర్చేందుకు కేవలం అణు విద్యుత్ మాత్రమే ఏకైక పరిష్కారం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు పౌర సమాజంలో ఒక అవగాహన తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.